ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవునికి సంగమ గ్రామస్తులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరూ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని దినాల నుండి మనము క్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు చేసిన శిలువ త్యాగం గురించి మనము ఆత్మీయంగా బలపడటానికి సిద్ధపడుతున్నాం. ఈ యొక్క ఆరాధన మన ఎంతగానో ఆధ్యాత్మికంగా బలం చేకూర్చుకోవడానికి కూడా సహాయపడుతున్నాయని నమ్ముతూ విశ్వసిస్తూ భక్తి జీవితంలో ముందుకు పోయేవారిగా ఉంటున్నాం. అందరూ బట్టి దేవుడికి మన ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి దేవుడి యొక్క మాటలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 27, 28 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, మరియు ఆయన గిన్నె పట్టుకొని నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 38 చదవమ్మా. అప్పుడు యేసు మీరు ఇక్కడ నిలిచి వారితో చెప్పి సాధ్యపడి సాధ్యమైతే గిన్నె నా యొక్క నుండి పోనివ్వడని, నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారం కానివ్వమని ప్రార్థన చేశాడు అన్న. రెండోది కూడా మా చూడండి, దేవునికి 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోక సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 44వ వచనంలో కూడా అయినా వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు కూడా ప్రార్థన చేసాను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మన బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు మహోన్నతుడు అయిన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మాటలు మీవి, మాట్లాడువారు మీరు. నిశ్చితమైతే నా నోటిని బూరగా వాడుతూ నాకును కూడి వచ్చిన బిడ్డ కావాల్సిన వర్తమానంతో బలపరిచి మా ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన మాటలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఈ యొక్క ముమ్మారు ప్రార్థన చేయటము కేవలము దేవుని చిత్తాన్ని జరిగించమని మాత్రం ఆయన పదే పదే ఆ ప్రార్థనలో మనం కనపడుతూ ఉన్నాం. నా ఇష్ట ప్రకారం అయితే కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించాలి, నీ యొక్క ఇష్టమే నా ఎడలో జరిగించని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు దేవునికి బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 3 విషయాలు, అదే 3 అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం చూసినట్లయితే దానియేలు కూడా రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక సాక్ష్యాన్ని నిరూపించబడాలంటే 3 సాక్షులు కూడా కావాలి. అదే రీతిగా ఇక్కడ పేతురు కూడా యేసును నీ నెరుగునని ఎన్ని మార్లు అన్నాడైనా? ముమ్మారు అన్నాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ముమ్మారు అనేది దేనికి సాదృశ్యం అంటే, ఒక పనిని అది పరిపూర్ణంగా చేయటానికి, లేదా ఒక పనిని నిశ్చయించుకోవడానికి, దాన్ని దృఢపరచడానికి ముమ్మారు అనే 3 అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇక అంతా ఈ 3 సార్లు ప్రార్థన చేశాడంటే పరిపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పచెప్పాడని అర్థం. ముమ్మారు అబద్ధమాడాడంటే తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యము నెరవేరినట్టు అర్థం. అవునా కదా? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చక్కగా రాయించాడు. ఈయన ముమ్మారు ఆ ప్రాంతంలో గెత్సెమనేటువంటి స్థలము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా,
ఒకవేళ గిన్నెలోది నేను తాగాలని నీ చిత్తం అయితే దాన్ని అలాగే నువ్వు జరిగించు. అయినా నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే సిద్ధింపు చెయ్యి. ఎందుకంటే నేను వచ్చిన కార్యం ఏంటో, నేను ఎందుకొరకు వచ్చానో నీకు తెలుసు కదా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఆయన దుఃఖపడుతున్నాడు, చింతాక్రాంతుడయ్యాడు, మరణించేంత వరకు దుఃఖంతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయినా కూడా ఎందువల్ల ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఏంటిని ఆయన జయించడానికి ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎలాంటి వాటిని ఆయన ఎదుర్కొన్నాడు, ఫేస్ చేసినాడు దాని గురించి కొన్ని విషయాలు ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. మొన్నటి దినాన్ని కొన్ని ఆలోచన చేస్తాం, ఈ రోజున కొన్ని విషయాలు కూడా దేవునికి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ప్రియ దేవునికి బిడ్డ చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో చక్కని మాట ఉంటుంది అక్కడ. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఈయన జరిగిన సంఘటన ఏంటంటే ఈయన దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఒక వ్యక్తి ఏం చేశాడు, ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నాడు. అదేనమ్మా, చూడండి, నింద మోపుతూ ఉన్నాడు ఆయన. దొంగనే నిందను మోపి ఇది జరిగిస్తూ ఉన్నటువంటి సందర్భం చూడండి. మనం ఆలోచన చేస్తే ఇద్దరు శిష్యుల మధ్య ఈ పరిశుద్ధుడైన ఆయన్ని సిలువేస్తే ఏమనుకోవాలి, దొంగల మధ్యని ఆయన కూడా ఒక దొంగ నించాడు కదా, ఆయన కూడా ఒక నేరస్తుడి నించాడు కదా. చూడండి, అది ఎంత అవమానమో. మనం ఎవరైనా పక్కన పాపుల దగ్గరికి వెళ్ళి కూర్చోగలమా? ఆలోచన చేయండి. ఎవరైనా పాపము మనుషులు ఎవరైనా ఉన్నట్లయితే, లేదా చెడు వ్యక్తులు మనతో ఎవరైనా సహవాసం చేసి మన పక్కన కూర్చున్నా, లేదా వాళ్ళ పక్కన మనం వెళ్ళి కూర్చున్నా మనం ఎంత నర్వస్గా ఫీల్ అవుతాం, అవునా కదా? ఇక్కడ ఎక్కడ స్థలం లేనట్లు ఆమె నా దగ్గరకు వచ్చి కూర్చుంది, అర్థం లేదా? కానీ పరిశుద్ధుడైన క్రీస్తు మనం అనకూడదు, వాస్తవానికి లోకం అంటారు, మనము అనకూడదు, ఎందుకంటే క్రీస్తు బిడ్డం కాబట్టి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాల, ఏమయ్యా నేనేమన్నా దొంగనా, నేనేమన్నా నేరస్తున్నా, ఎందుకు నన్ను ఈ దొంగల మధ్య సిలువేసారని అడిగాడు ఆయన? లేదు, లేఖనం నెరవేర్చబడాలి కాబట్టి అలా జరిగింది. ఆయన మౌనంగా భరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే మనమైతే దొంగతనం చేయకపోయినా దొంగ అని నిరూపించే ఒక మాట అంటే చాలు. మనం ఏదైనా చేయకపోయినా ఎవరన్నా ఒక మాట అంటే ఆయన అలా పనిచేశాడు, ఆమె అలా ఉంది, అలా మాట్లాడింది, అలాంటి క్రియలు చేసింది ఎవరన్నా అంటేనే మనం ఎంతో ఫీల్ అయిపోతాం, బాధపడతా ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇద్దరు దొంగల మధ్య సిలువేసినా ఎలాంటి బాధ చెందకుండా, వారిని ఏమనకుండా చక్కగా మౌనంగా సిలువ అప్పచెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్న ప్రజల మధ్య సంచరించినా సరే, ఈ లోకంలో ఉన్న పాపములో జీవించుతున్న మధ్యలో మనం నివసిస్తున్నా సరే, మనం ఎక్కడ కూడా వాళ్ళని అవమానపరచకూడదు, ఎక్కడ కూడా వాళ్ళని నిందించకూడదు, ఎక్కడ కూడా వారికి ఎలాంటి హాని కలుగు చేయకుండా మన భక్తిని కాపాడుకుంటూ, పరిశుద్ధతని కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ జీవించడమే నిజమైన క్రైస్తవ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి సిలువ మరణాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని అట్రీతికి లోకంలో జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ఎలాగ మౌనంగా ఇద్దరు దొంగల మధ్య తాను కూడా ఒక దొంగలాగా వాళ్ళు చిత్రీకరించి వారి మధ్య సిలువేసి ఆయన మౌనంగా ఆ సిలువను భరించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు మత్తయి సువార్త 26:56లో కూడా ఒక మాట ఉంటుంది, అందరూ ఆయన విడిచిపెట్టేశారు, ఆయన ఒంటరి వాడైపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 26:56లో చక్కని మాట ఉంటుంది. నెరవేరినప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారండి. ఎవరు కూడా ఆయనతో లేడు, ఆయన ఒంటరి వాడైపోయాడండి. ఎంత బాధాకరము. ఎక్కడ పడితే అక్కడ గ్రూపులుగా గుంపులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుకు వచ్చారే. దేవుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు కూడా పట్టినట్టుగా, ఈ యొక్క దారులు కూడా పట్టినట్టుగా ప్రజలు ఆయన వెంబడించారే.
ఎప్పుడైతే ఆయనను సిలువకు అప్పచెప్పారో, ఎప్పుడైతే ఆయన శ్రమల పాలు చేశారో, ఎప్పుడైతే ఆయన మీద నేరారోపణ చేశారో, ఎప్పుడైతే ఆయన మీద నిందలు మోపారో, ఎప్పుడైతే ఆయన కొరడా చేత కొట్టించారో, ఎప్పుడైతే ఆయన అవమానకరంగా మాట్లాడారో, ఎప్పుడైతే ఆ సిలువను మోసుకుని ఆ యొక్క యెరూషలేము పురవీధుల నుంచి గొలగొతా కొండ దగ్గరికి వెళ్ళారో, ఎవరు కూడా ఆయన్ని వెంబడించలేదు, ఎవరు కూడా ఆయనతో లేరు. చూసారా? సమాజానికి సేవ చేసి ఆయన బ్రతికిన ఆ సువార్త ప్రకటించిన 33 సంవత్సరాల్లో ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు, వారి అవసరం తెలుసుకున్నాడు, వారికి సహాయం చేశాడు. ఎక్కడ ఎవరైతే అవసరం ఉన్నో ఆయన వద్దకు వెళ్ళి ఆయన మేలు చేస్తే ఆయన సిలువ మరణప్పుడు అందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు. ఇలాంటి కొన్ని సందర్భాలు మనకు కూడా ఎదురవుతాయి భక్తి జీవితంలో. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, మనకేదైనా అవమానాలు వచ్చినప్పుడు, మనకేదైనా జరగరాని కార్యాలు మన కుటుంబాల్లో మనలో జరిగినప్పుడు, మనం ఏదైనా ఆర్థికంగా పతనమైపోతున్నప్పుడు, భక్తి జీవితంలో కొద్దిగా ఎగబడుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు మనకు కనపడతా ఉంటాయి. అప్పుడు దాకా మనతో ఉండవాళ్ళే మనకు దూరం అయిపోతూ ఉంటారు. అప్పుడు దాకా మనతో రాసుకుని పూసుకుని తిరిగినటువంటి వారే మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఇది గ్రహించుకోవాలి భక్తి జీవితంలో. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తే తండోపతండోలుగా వచ్చారు. యేసుక్రీస్తు స్వస్థతలు చేస్తే తండోపతండోలుగా జనాలు వచ్చారు. ఎప్పుడైతే ఆయనకు బాధ వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, సమస్య వచ్చిందో ఒక్కరు కూడా ఆయన దగ్గర ఎవరు లేరు. క్రైస్తవ భక్తి జీవితం ఇది బాగా మనము అనుభవపూర్వకం తెలుసుకోవాలి. భక్తి జీవితంలో మనకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు మనతో ఎవరు నిలబడరు. అందుకనే మనం క్రీస్తు వైపే చూడాలి. ఆమేన్. ఎవరి వైపు చూడాలంట? క్రీస్తు వైపే చూడాలి. క్రైస్తుని యొక్క నిరీక్షణ, విశ్వాసం, క్రైస్తుని యొక్క ధైర్యము, క్రైస్తుని యొక్క మనోనిబ్బరం ఏంటంటే మన ప్రభు అయిన క్రీస్తు మనతో ఉన్నాడని చేత. ఆమేన్. లోకం మనం విడిచిపెట్టవచ్చు, లోకం మనం వెలివేయవచ్చు, లోకం మనం తృణీకరించవచ్చు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్ని సమయాల్లో అన్ని వేళలా మనతో ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆయన విడిచిపెట్టారు కానీ తండ్రి ఆయన విడిచిపెట్టలా. మనం కూడా అంతే. మనం అందరూ లోపలస్తులు అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ సమయంలో కష్ట పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎన్నడు విడివడు, ఎడబాయుడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్టు ప్రియ దేవునికి బిడ్డలారా, ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయము 68వ వచనంలో కూడా చక్కని మాట ఉంటుంది. నువ్వు క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో చూడండి. ఇప్పుడు దేవునికి బిడ్డలారా ఏం చేశారంట? అరచేతులతో ఆయన్ని కొట్టి ఏమంటున్నారు? ఆయన్ని నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించమంటున్నారు. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, మనల్ని ఎవరైనా కొట్టి అడిగితే ఏమంటాం మనం? చెప్పండి. వాళ్ళు ఒకటేత్తు రెండేసేస్తాం మనం. కాలంలో ఆలోచన లేదు అంతే. అవునా? ఎదురే ఉన్నాడు కదా. వీళ్ళు కొట్టి అంటున్నారు, అబ్బాయి నిన్ను కొట్టిన వారు ఎవరో ఏం చేయాలంట? నువ్వు ప్రవచించి చెప్పంటున్నా. ఇవన్నీ కూడా సహించాలంటే ఆయనకి ఏం కావాలండి? ప్రార్థన శక్తి. అందుకే ముమ్మారు ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ముమ్మారు ఎందుకు చేశాడు ప్రార్థన? ఈ విషయాలన్నీ ఎదుర్కోవాలి కాబట్టి. అరచేతులతో కొట్టి నిన్ను కొట్టిన వారు ఎవరు నువ్వు ప్రవచించి అంటున్నారు. చూసారా ప్రియ దేవునికి? దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన క్రీస్తు, పాపం ఎరిగినటువంటి క్రీస్తు, ఏ నేరము చేయనటువంటి క్రీస్తు, ఎవరికి అపకారం చేయనటువంటి క్రీస్తు, సమాజానికి ప్రజలకి మేలు చేసినటువంటి క్రీస్తును పట్టుకుని సిలువకు అప్పచెప్పడమే కాకుండా, సిలువకి అప్పచెప్పి సిలువ మీద కొట్టడమే కాకుండా, కొరడ దెబ్బలు కొట్టడమే కాకుండా, ముళ్ళు కిరీటము పెట్టడమే కాకుండా అరచేతులతో కొట్టి నిన్ను కొచ్చిన వారు ఎవరో ప్రవచించయ్యా, నువ్వు చెప్పు. ఇవన్నీ కూడా మౌనంగా ఓర్చుకున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా సహించాడండి. వీటన్నిటిని కూడా మౌనంగా భరిస్తూ ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. అలాంటి దేవుని ఎడల మనం ఎలాంటి భక్తిని కొనసాగిస్తున్నామనేది ఈ దినాన మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే ముమ్మారెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఇలాంటి త్యాగం నేను చేయబోతున్నాను. ఆయనకు తెలుసు ఏమేమి చేయాలో, ఎలాగా ఆ శిలువ మరణంను భరించాలో మొత్తం గ్రహించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
దాన్ని ఎదుర్కోవడానికి, దాని మీద విజయం పొందుకోవడానికి, దాని మీద జయాన్ని పొందుకోవడానికి, ఆ కార్యాన్ని నెరవేర్చడానికి గెత్సేమనే ఒక స్థలం యొద్దకు వెళ్ళి ముమ్మారు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నీ చిత్తమైతే దీన్ని నా ఇంటి నుండి, ఆయనను నా ఇష్టము కాదు, ఆమె ఏం కాదంట? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. క్రైస్తవ లోకం అలాగ ఉండాలండి. ప్రభువా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశాలు కాదు, నా తలంపులు కాదు, నా ప్రణాళికలు కాదు, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధింపొచ్చాయి నాయన. నీ చిత్తమే నా జీవితంలో జరిగించు ప్రభు. నా కుటుంబం పట్ల కానీ, నా బిడ్డల పక్షాన కానీ, సంఘం పక్షాన కానీ, సమాజం పక్షం కానీ, నా యొక్క మనవరాళ్ళ పక్షాన కానీ ఏం జరగాలంట? ఆయన చిత్తమే జరగాలి. జరిగేది కూడా ఆయనదే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చక్కన పాడతారు కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. మనకు తెలిసే పాడతామో తెలియక పాడతామో, మంచిగా పాడతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొన్ని సందర్భాల్లో మన ఇష్టానుసారంగానే జీవిస్తూ ఉంటాం. అక్కడే మనకి వాటలు ఎదురవుతూ ఉంటుంది, అక్కడే మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, అక్కడే మనకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇది తెలుసుకుని మనం జాగ్రత్తగా మన భక్తి జీవితంలో క్రీస్తు చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఆయన ఇష్టాన్ని మనం జరిగించాలి. అలాంటి భక్తిని మనం కొనసాగించాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నారు. ఆయన కూడా చేశాడు, మనకు మాదిరికరంగా ఉంచెళ్ళాడు. ఆయన కూడా ముమ్మారు ప్రార్థన చేసి ఆ కార్యాన్ని చేయటానికి వాళ్ళకి పట్టుబడ్డాడు అన్నమాట. మన క్రైస్తవ విశ్వాస క్రమంలో కూడా మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఈ దినమును ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలి. ఒక పని కొరకు, లేదా దేవుని చిత్తాన్ని కొరకు, లేదా బిడ్డల కొరకు నువ్వు ఏ విధంగా మొరపెడుతూ ఉన్నావు? దేవా నీ చిత్తమే సిద్ధించాలని మొరపెడుతున్నావా, లేక నీ ఇష్టం జరగాలని మొరపెడుతున్నావా? దేవుని ఇష్టాన్ని జరగాలని మొరపెడుతున్నావా, లేదా మన యొక్క ఆలోచన, మన ఉద్దేశాలు జరగాలని మొరపెడుతున్నామా? ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభు అయితే ఆయన ఒక మాదిరి చూపించాడు. తండ్రి నీ చిత్తమే జరగాలి. క్రైస్తవ విశ్వాస క్రమంలో మనం ఆయన బిడ్డలుగా ఉంటున్నాం కాబట్టి ఆ తండ్రి చిత్తమే జరగాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏది జరిగినా అది ప్రభు చిత్తమై ఉండాలి. ఆమేన్. ఎందుకంటే మన వల్ల ఏది కూడా జరగదు. మానవునికి ఆలోచన వల్ల ఏదైనా జరిగితే ఇంకా అటువంటిప్పుడు దేవుడు ఎందుకండి? అవునా కదా? అందుకనే దేవుని చిత్తమే సిద్ధిస్తుంది. దేవునికి ఆలోచన మన ఎళ్ళ జరిగిద్ది. నేను ఏది అవ్వాలనుకుని, ఏది కావాలనుకున్నది నా చిత్తం కానే కాదు. ప్రభు ఏది మనకి ఇవ్వాలో అదే మనకిస్తాడు. ఏది సమకూర్చాలో అదే మనకి సమకూరుస్తాడు. ఆయన దృష్టిలో ఏదైతే మన పక్షాన ఉన్నదో అదే ఆయన ఇస్తాడు. కానీ నీకు కొండ కావాలంటే కొండ తీసుకొచ్చి ఇవ్వడం. ఆయన ఎంతైతే నీకు ఇవ్వాలనుకున్నాడు, ఏ జ్ఞానం అయితే ఇవ్వాలనుకున్నాడు, ఎలాగ నేను భక్తి జీవితంలో నడిపించాలనుకున్నాడో ఆ భక్తి జీవితంలో ఆయన చిత్త ప్రకారంగా నడవాల్సి వస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే మొదట ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రయాసపడుతున్నాడు, దుఃఖముతో ఉన్నాడు, బహు దుఃఖాక్రాంతుడయ్యాడు, వేదన పడుతూ ఉన్నాడు. ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రక్తము కూడా చూడండి, ఆయన చెమట బిందువు కూడా రక్తంలో కనపడిపోయింది అన్నమాట. ఎంత టెన్షన్, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, దొంగల మధ్య ఒక దొంగగా ఆయన నిరూపించబడ్డాడు. అక్కడ వాళ్ళ మధ్య ఉన్నాడు. రెండోది మనం చూస్తే ఒంటరివాడు అయిపోయాడు. మూడోది ఈరోజు చూస్తే కొట్టబడ్డాడు, అరచేతులతో కొట్టబడ్డాడు. కొట్టబడి ఎవరో కొట్టారో ప్రవచించి అంటున్నారు. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఎంత బాధను అనుభవించాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 14:56లో అబద్ధ సాక్ష్యములు మోపబడ్డాయి. ఆయన మీద ఏం చేయబడ్డాయి? అబద్ధ సాక్ష్యములు మోపబడ్డాయి. నేరం చేయలేదు కానీ వారి మీద అబద్ధముగా సాక్ష్యాలు చెప్పించారు అనేకులు. ఏం చేశారంట? అనేకులు. చూడండి, అనేకులు ఆయన మీద ఏం పలికారు? అబద్ధ సాక్ష్యం పలికిరు. మన గురించి ఎవరైనా లేదు ఒక్క మాట అంటే చాలు, ఆ వారం అంతా మనం బాధపడుతూనే ఉంటాం. అవునా కదా? ఇంట్లో నుంచి బయటకు కూడా రాడు పాపం. ఏందో నీ గురించి దేవుడికి తెలుసు,
నువ్వేంటో నీ భక్తి ఏంటో దేవుడు. కానీ ఎవరన్నా ఒకటి లేనిపోయిన మాట మన మీద అన్నారనుకోండి, ఇక ఆ వారం అంతా ఏమైంది, అవసరస్థ అయిపోతారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద అనేక మంది అంట అబద్ధ సాక్ష్యములు చెప్పారు. అయినా కూడా ఓర్చుకున్నాడండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అది కదండి శక్తిమంతుడంటే, అది కదండి నిజమైన దేవుడంటే. ఎవరు ఎన్నన్నా ఆయన మీద ఎన్ని నిందలేసినా, ఎన్ని అపరాధములు ఆయన మీద మోపినా, ఎన్ని అబద్ధ సాక్ష్యములు చెప్పినా మౌనంగా భరించాడు, మౌనంగా ఉన్నాడు. చూసారా, తన భక్తి ద్వారా, తన ఆ శక్తి ద్వారా వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనం మొన్న అన్నాం కదా, ఆయన మరణించిన తర్వాత ఎంతమంది సాక్ష్యము చెప్పారు చూసారా. ఆయన మరణమే సాక్ష్యం పలికింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో, అవమానపరిచారో, నిందించారో, దూషించారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే తోలనాడారో, ఎవరైతే ఏ విధమైనటువంటి అవమానాన్ని గురి చేశారో వారందరికీ ఆయన మరణము ద్వారానే, ఆయన శక్తి ద్వారానే సమాధానం తెలియజేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అన్నాడు ఆ అధిపతి ఏమని, నిజముగా మనం భక్తి ద్వారా సమాధానం చెప్పాలి ఎవరికైనా. ఆమేన్. మనకున్న విశ్వాసము ద్వారా నీ అవమానానికి సమాధానం చెప్పాలి. మనకున్న భక్తి ద్వారా నీ యొక్క చింతకు సమాధానం చెప్పాలి. మనకున్నటువంటి పరిశుద్ధత ద్వారా మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి సాతాను శక్తుల మీద విజయాన్ని పొందాలి. మనకున్న యథార్థతను బట్టే ఈ లోకాన్ని జయించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి భక్తిని మనం చేయాలండి. అలాంటి నమ్మకత్వాన్ని మనం ఈ లోకంలో సంపాదించుకోవాలి. క్రీస్తు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడో, ఈ రోజున సిద్ధపాటు ఇది ఆరాధనలు ఇవి. క్రీస్తు ఆ యొక్క శిలువ మరణమునప్పుడు ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉన్నాడో మనము కూడా ఈ ఆధ్యాత్మికంగా బలపడటానికి, మనం సిద్ధపడటానికి ఈ ఆరాధన ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ ఆరాధనలో ఆ శిలువను గురించి మనము యేసుక్రీస్తు శిలువలో మరణించిన విధానాన్ని తెలుసుకుంటూ, ఏ విధమైనటువంటి అవమానాలకు ఆయన గురయ్యారు, ఏ విధంగా వాటిని జయించాడు, మనము కూడా అటువైపులో భక్తిని చేస్తూ నమ్మకం యథార్థంగా ఉండి మనము కూడా భక్తి జీవితంలో జయాన్ని పొందాలి. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనము క్రీస్తు శిలువ మరణము నుండి నేర్చుకోవాలి. ఆయన ముమ్మారు ఏం చేస్తున్నాడంట, మొరపెడుతున్నాడు, దేవా నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. ఆమేన్. ఎవరి చిత్తం అంట? మన జీవితాల్లో కూడా అదే నెరవేరాలి. ఆమేన్. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుడి చిత్తమే నెరవాలి. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము దేవుడికి సమర్పించుకుంటా ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితము క్రీస్తు కొరకు బ్రతికే విధంగా ఉండాలి. పౌలు వల్ల అన్నాడు కదా, బ్రతుకట క్రీస్తే, చావైతే లాభం. అలాంటి నిశ్చయత కలిగిన భక్తిని ఈ లోకంలో మనం కొనసాగిస్తూ క్రీస్తుకు మాదిరిగా జీవించి యథార్థమైన భక్తి పరులుగా ఉండి లోకానికి మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలని ప్రభు పక్షాన మనవి చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మొదలుపెడదాం. దేవా స్తోత్రం. నిజమే ప్రభా, శిలువ మరణాన్ని చేయించడానికి, శిలువను ప్రభా అవమానాలు ఎదుర్కోవడానికి, శిలువ సంబంధమైన శ్రమలను భరించడానికి, ఆ యొక్క రోమ సామ్రాజ్యం పెట్టిన నిందలు మీరు ఎదుర్కోవడానికి మరి ప్రభా మీరు ఎంతగానో ప్రార్థన చేశారు. ముమ్మారు ప్రభా దేవా నీ చిత్తమే సిద్ధించుమని ప్రార్థన చేశారు. నిజమేనయ్యా, మా క్రైస్తవ విశ్వాస జీవితాల్లో నాయన ఒకవేళ ఎంతకాలము మా ఇష్టాన్ని జరిగించి మేము ఓడిపోతున్నామేమో, మా ఇష్టాన్ని ప్రభా జరిగించుకుంటూ మీకు దూరం అయిపోతున్నామేమో అయ్యా, మా ఇష్టానుసారంగా జీవించి భక్తి జీవితంలో అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నామేమో, మా ఇష్టానుసారంగా మా ఆలోచనలు మా ఉద్దేశాల ప్రకారం ఈ లోకంలో జీవిస్తున్నాయినా ఆర్థికంగా మేము పతనం అవుతున్నామేమో, కృంగిపోతూ ఉన్నామో దయతో క్షమించమని ప్రార్థన చేస్తాం. ఎవరి కొరొక్క నిమిషం మొరపెడదాం. దేవానికి స్తుతి స్తోత్రం నాయన. ఈ రోజు నాయన మీరు మాతో మాట్లాడిన బట్టి ఈ స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, మేము జయించాలి నాయన. అయ్యా నీ వలె నాయన ఈ లోకంలో జీవించాలని ఆశపడుతున్నాం నాయన, పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాయన, నీ చిత్తమే సిద్ధించాలని ఆశపడుతున్నాను ఆయన. మా కుటుంబంలో కానీ, నాలో కానీ, మా కుటుంబంలో మా బిడ్డల పక్షాన కానీ, మా యొక్క కుమారుడు మనముడు మనో సంతానం కానీ సంఘ పక్షానికి ప్రభు మీ చిత్తమే జరుగులాగున
మాతో ఉండమని ప్రార్థన చేస్తుంది. దేవానికి స్తుతిస్తుంది. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. నిజమే ప్రభా, ఎంతకాలం నా ఆలోచన బట్టి, నా యొక్క చిత్తాన్ని బట్టి నేను జీవించిన ఆయన అనేక రకాల శ్రమలు అనుభవించాను, అనేక రకాల ఇబ్బందులు అనుభవించాను ప్రభా. ఈ రోజు నుంచి మా జీవితంలో నేను ఆహ్వాదిస్తున్నాను ఆయన. నీ చిత్తమే మా కుటుంబాల్లో జరిగించండి, నీ చిత్తమే సిద్ధింపచేయండి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. అయితే మా ప్రార్థన ఆలకించమని ప్రభు మొరపెడదాం. దేవ స్తోత్రం. ప్రార్థన చేస్తుంది. మహాగరుడవు మహోన్నతుడు అయిన దేవా, పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన నామాన్ని స్తుతి చెల్లిస్తాము. నిజమే ప్రభు, మా జీవితంలో కేవలం మీ చిత్తమే జరగాలి, మీ చిత్తమే సిద్ధింపు చేయండి. నాకు ప్రభు ఈ లోకంలో ఏమి వద్దయ్యా, నీ ఉంటే చాలు ప్రభువా. ఎంతకాలం నా ఇష్ట ప్రకారంగా నాకు నచ్చినట్లు జీవించి ప్రభువా. ఒకవేళ అవమానాలు ఎదుర్కొన్నానేమో, నేను చింతకు గురయ్యానేమో, ఈ లోకంలో పడిపోయానేమో, జారిపోయామో, తొలగిపోయామో, దయతో మమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకుని ప్రభా మా భక్తి జీవితంలో మీ చిత్తమే జరిగించండి. మీ సంకల్పాన్ని మా కుటుంబంలో జరిగించండి. మీ ఉద్దేశాలే మా సంఘంలో జరిగించి నేను ఆమెకి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృత్తుల మీద దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలు తెచ్చింది. 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డకి మీరు తోడుండి మంచి పర్సన్ చేసి రావడానికి కూడా ప్రబోధించాను. అనారోగ్యంతో బాధపడుతున్న మా సంఘ సభ్యులు కానీ, అయ్యా ఎక్కడెక్కడైతే ఉన్నారో విదేశాల్లో ఉన్నటువంటి వారిని, ఇతర రాష్ట్రాలు, ఇతర పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంది. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ జంగారెడ్డి గూడూరులో ఉన్న ప్రతి ఒక్క సంఘ బిడ్డలను, క్రైస్తవ విశ్వాసులు, దైవజనులు, వారి కుటుంబాలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా అన్ని జనుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తమైతే వారు కూడా రక్షణలోకి రావడానికి ప్రబోధించండి. ఎందుకంటే మా మాటల వల్ల, క్రియల వల్ల ఎవరు కూడా మారరయ్యా. నీ చిత్తం అయితే మారతారనైనా మీరు మాట్లాడి వారిని కూడా రక్షణ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన ద్వారా మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని త్వరలో రాన్న మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవలడికి బ్రతికులాడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవునుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తునుడి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడుగా ఉంది. మన జీవితంలో ఆయన చిత్తమే జరిగించి మన బలపరిచి, స్థిరపరిచి ముందుకు నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.